హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? యూట్యూబ్ గురించి మీకు కొన్ని విషయాలు చెబుతాను. అంటే యూట్యూబ్ మానిటైజేషన్ అవుతున్నాగానే డబ్బులు వస్తాయని అందరూ అనుకుంటారు, కానీ ఏమీ రావు. మనము యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వకముందు ఎలా వీడియోస్ కానీ, షార్ట్స్ కానీ, అలాగే లైవ్ స్ట్రీమింగ్ కానీ ఎలా చేస్తామో, అలాగే తర్వాత కూడా మీరు చేసే వీడియోస్ని బట్టి మీకు డబ్బులు వస్తాయి. అంతేగాని మానిటైజేషన్ అయిపోయింది నా ఛానల్కి ఇంకా డబ్బులు వస్తాయి అని అనుకుంటే మాత్రం రావు. నువ్వు చేసే కష్టము, అంటే ఒక పనికి మనం ఎలా వెళ్తే కష్టం ఎలా ఉంటుందో అలాగే నువ్వు చేసే వీడియోస్ అన్ని వ్యూస్ బాగా వచ్చి అలాగే యాడ్స్ బాగా ప్లే అయితే తప్ప డబ్బులు మాత్రం మీరు అనుకున్నంత విధంగా రావు. అసలు యూట్యూబ్లో వ్యూస్ రావాలంటే ముందు మనం ఏం చేయాలి అది తెలుసుకోవాలి. యూట్యూబ్లో వ్యూస్ రావాలంటే ఒకటే కంటెంట్ పెట్టాలి, మనం రకరకాలు పెట్టకూడదు. ఈరోజు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక బస్టాండ్లో మామూలుగా ఏమైనా అరటికాయలు కానీ ఇంకోటి కానీ ఆడబెట్టుకున్నాడు. ఈరోజు ఇక్కడ ఈ ఊరు రాలేదని చెప్పి రేపు ఇంకో బజార్కి వెళ్ళాడు అనుకో, అక్కడ కొనరు, ఇక్కడ కొనరు, లేదు అక్కడ కొనలేదు. అలాగే ఆడనే కనిపెట్టుకుంటే ఈరోజు కాకపోతే రేపు వ్యాపారం ఎలా డెవలప్ అవుతుందో 4 రోజుల తర్వాత అయినా యూట్యూబ్ కూడా అంతే. మనం చేసే కంటెంటు మన సొంతదై వీడియోస్ మంచి ఒకటే రకం కంటెంట్ చేస్తే మాత్రం ఎవరిదైనా యూట్యూబ్ సక్సెస్ అవుతుందని నేను మీకు చెబుతున్నాను. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక నిర్మాత, ఒక దర్శకత్వం కానీ ఒక సినిమా తీస్తారు. వాళ్ళు ఇది మన సినిమా మంచి సక్సెస్ అవుతుందని వాళ్ళు సినిమా తీస్తారు. అలాగే యూట్యూబ్ కూడా నువ్వు ఎలా మంచి నీ ఓన్ కంటెంట్తో ముందుకెళ్ళాలి. అంతేగాని ఎవరి అవి ఇవి చేస్తే మాత్రం కాపీ రైట్ పడుతుంది, కంటెంట్ వస్తుంది. అలా చేయొద్దు. మీరు మాత్రము ఒరిజినల్ కంటెంట్తో మీ మేధాశక్తికి ప్రతి ఒక్కరు యూట్యూబ్లోకి వచ్చే ప్రతి ఒక్కరు అనుకుంటారు ఏదో ఒక మీ యొక్క మేధాశక్తితో యూట్యూబ్ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, అలాగే కొంతమంది అంటారు షార్ట్స్కి ఏం డబ్బులు రావు, లైవ్ స్ట్రీమింగ్కి ఏం రావు, అవి ఇవి అని. మీకు నచ్చిన కంటెంట్ చేయండి, షార్ట్స్ చేయండి, అలాగే వీడియోస్ చేయండి, అలాగే లైవ్ స్ట్రీమింగ్ మీకు నచ్చినవి అన్నీ చేసుకుంటూ పోతే మీ ఛానల్ బాగా గ్రోత్ కానీ అన్నీ బాగుంటాయని తెలియజేస్తున్నా. ముందు ఫస్ట్ ఎర్నింగ్స్ రావాలంటే లాంగ్ వీడియోస్ మాత్రం మెయిన్ ముఖ్యం. యూట్యూబ్లో మనం చేయాల్సింది, ఇప్పుడు నువ్వు ఏదన్నా ఒక లాంగ్ వీడియో చేయాలి, నీ వాయిస్ ఓవర్ నీ ఓన్ ఇవ్వాలి. అలాగే మీరు లాంగ్ వీడియోస్ చేయాలనుకున్నప్పుడు లాంగ్ వీడియోస్ ముందు మంచి ఒకటే కంటెంట్ మీద ఏదో ఒకటి, ఎన్ని రకాలు ఉన్నాయి కదా, అన్ని రకాలుగా మీకు నచ్చిన కంటెంట్ తీసుకోండి. మీ మనసుకు నచ్చిన కంటెంట్, ఒకరితో వాళ్ళు అది చేసినారు ఇది చేసినారు అనే కంటెంట్ అవసరం లేదు. మీకు నచ్చిన కంటెంట్ చేసుకోండి, ఒకటే కంటెంట్ ఫాలో అవ్వండి. ఈరోజు కాకపోయినా ముందు ఇప్పుడు ఒక చిన్న మొలక నాటను ఎమ్మటే దాని ఫలితాలు రావు. అది కొంచెం పెద్ద ఎట్లా అవుతుందో యూట్యూబ్ కూడా అంతే. అంతేగాని ఏదో వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి, వీళ్ళకి వ్యూస్, మీరు నమ్ముకోండి. యూట్యూబ్ని ఎలా పైకి మీ కంటెంట్ని ఎలా పైకి తీసుకొచ్చుకోవాలని ఈరోజు రాకపోయినా రేపైనా ముందు మీకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మీరు మంచి లాంగ్ వీడియోస్, మీ ఓన్ వీడియోస్ బాగా మీ తెలివితనంతో మంచి వీడియోస్ చేయండి. లాంగ్ వీడియోస్ మినిమం 10 నిమిషాలు ఉండేటట్లుగా చేయాలి. అలా చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయని ఇప్పుడు నేను కూడా కొన్ని వీడియోస్ చేస్తున్నా. అంటే నాకు తెలిసిన కొంచెం అనుభవంతో మీకు చెబుతున్నా, అంతేగాని ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.